పిల్లల్ని ఇలాగేనా అండి పెంచేది? ఏమైందండి? మీ పిల్లలకు అసలు క్రమశిక్షణే లేదు. టీచర్, స్కూల్లో ఏదైనా అల్లరి చేశారా? అల్లరి చేస్తే పర్లేదండి, సర్ది చెప్తాం. మరి ఇంకేంటి? వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళ గురించి కోర్టుకెక్కారంట కదా. ఆ విషయం స్కూల్లో ఓ పిల్లాడు వీళ్ళతో మాట్లాడాడంట. దానికి మీ రిషి కోపం తెచ్చుకొని ఆ పిల్లాడితో గొడవ పడ్డం, వాణ్ణి కొట్టడం చేశాడు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేశారు. ఇక నుంచైనా పిల్లల్ని పద్ధతిగా పెంచండి. పిల్లల తరపున పేరెంట్స్గా మేము సారీ చెప్తున్నాం. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం. సరేనండి. రేయ్, రిషినేమనకురా. అవునరా, పిల్లలన్నాక అరుచుకుంటారు, గొడవ పడతారు. ఇవన్నీ పట్టించుకోవాలా? అమ్మా ప్లీజ్, మీరిద్దరూ కాసేపు సైలెంట్గా ఉండండి. రే రిషి, ఇలా రా. నీకే చెప్తుంది రమ్మంటున్నానా? రాను రాను నువ్వు మరీ మొండిగా తయారవుతున్నావు. మీ అమ్మలాగే అసలు నీకు భయమే లేకుండా పోతుంది. నిన్ను అభి వద్దబ్బి, రిషిని కొట్టమాకండి. రే, ఏంట్రా ఆ కోపం? మరేంటమ్మా వాడు చేసిన పని? పిల్లలంటే అలాగే ఉంటారురా. రిషిని కొట్టకండి. సంధ్య, నీకు తెలీదు, నువ్వు అడ్డులే. అభి, రిషి చిన్న పిల్లడబ్బి. తప్పుకోమన్నానా? ఎందుకు నాన్న రిషిని కొడతావు? స్కూల్లో అసలు ఏం జరిగిందో తెలుసా? ఆ ఇద్దరిలో వాళ్ళ అమ్మెవరో వీళ్ళకే సరిగ్గా తెలీదురా. రే, వీళ్ళ అమ్మా నాన్న వీళ్ళ కోసం టీవీలో కోర్టులో తెగ గొడవ పడుతున్నారు తెలుసా? వాళ్ళలా మాట్లాడుతుంటే రిషి మాత్రం ఏం చేస్తాడు? వాడికి కోపం రాదా? అందుకే గొడవ పడి కొట్టాడు. స్కూల్లోనే కాదు, బయట కూడా చాలా మంది మా గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ పిల్లల అమ్మా నాన్నలే వీళ్ళ కోసం టీవీలో గొడవ పడుతున్నారు అని. మమ్మల్ని ఏం చేయమంటారు? వినకుండా చెవులు మూసుకోమంటావా? నాన్న, ఇప్పుడు మాకు తెలియాలి. చెప్పండి, మా అమ్మ ఎవరు? మేము ఎవరిని అమ్మగా చూడాలి? మీరు మా గురించి ఆ సింధుతో ఇంతగా గొడవ పడుతున్నారంటే ఆ సింధునే మా అమ్మ అనిపిస్తుంది. లేకపోతే మీరు టీవీకి కోర్టుకి ఎందుకు వెళ్తారు? ఏదో ఒకటి తేల్చి చెప్పండి. మీ వల్ల మేము బాధపడుతున్నాం. గౌరీ, చెప్పండి గారు. సోషల్ మీడియాలో రోజుకొక వీడియో వైరల్ అవుతుంది. అంత మాత్రాన ఆ డాక్టర్ గురించి తెలిసిపోతుంది అనుకోవడం అవివేకం, తెలివి తక్కువతనం. ఆవేశంలో పనులు జరగవు, ఆలోచనతోనే అన్నీ జరుగుతాయి. ఇంకా ఒక్కరోజే టైం ఉంది. ఈలోపు ఆ డాక్టర్ రాకపోతే కేసు గాలి తీసిన బుడగలా తుస్సుమంటుంది. ఆ డాక్టర్ రాదు. దానికి కావలసిన ఏర్పాట్లు ఈ ప్రాక్టికల్ ప్రసాద్ చేసేశాడు. దింపుడు కళ్ళ ఆశతో వాళ్ళని దిగులు పడొద్దని చెప్పరా గౌరీ.
రే మన గెలుపుకి ఇంకా 24 గంటలు మాత్రమే ఉంది. ఎప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. పదరా గౌరీ, పదరా, మందు తీసుకొద్దాం రారా. అలాగే అయ్యగారు. ఆవేశంలో పనులు జరగవు, ఆలోచనతోనే అన్నీ జరుగుతాయి. ఆ డాక్టర్ రాకుండా ప్రసాదే ఏదో బ్లాక్ చేశాడు సింధు. ఇప్పుడేం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. ఛ! అక్క, డాక్టర్ గురించి తెలుసుకోవడానికి బావగారే మనకొక దారి చూపించారక్క. ఏంటి సింధు నువ్వనేది? ఆవేశంతో జరగని పనులు ఆలోచనతోనే జరుగుతాయి అని బావగారు ఇంతకు ముందే అన్నారు కదా. అంటే ఈ కేసులో అన్ని విధాలుగా మనల్ని అడ్డుకుంటున్నారక్క. సో మనం ఫైనల్గా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తామని యశ్ వాళ్ళ అమ్మ ముందే గెస్ చేసి ఉంటుంది. అందుకే మీ ఆయనతో కలిసి ఏదో ప్లాన్ చేశారు. పోలీస్ స్టేషన్లో కూడా ఆ తాగుబోతుని మీ ఆయనే సెట్ చేశాడు. సో దీన్ని బట్టి ఆలోచిస్తే ఆ డాక్టర్కి సంబంధించిన ఏదైనా కాంటాక్ట్ నెంబర్ లేదా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ బావగారి దగ్గర ఉండే ఛాన్స్ ఉంది కదా. నువ్వు చెప్పేది కరెక్ట్ సింధు. ఆ ఛాన్స్ ఉంది. ప్రసాద్ దగ్గరే ఆ డాక్టర్కి సంబంధించిన ఆధారాలు మనకేవైనా దొరకచ్చు. నేను వెళ్ళి వెతుకుతాను. అక్క, గీత దాటుతున్నావు. ప్రాబ్లం కాదా? ఇప్పటిదాకా నేను గీత దాటలేదు. కానీ నిన్ను గెలిపించటం కోసం, న్యాయాన్ని కాపాడటం కోసం రాంగ్ రోడ్లో వెళ్ళినా తప్పు లేదు అని ఈ నిర్ణయం తీసుకున్నాను. మంగళా, అమ్మా, ఏటమ్మా? నువ్విక్కడే ఉండి ప్రసాద్ గారు వస్తున్నారో లేదో చూస్తూ ఉండు. వస్తే మాత్రం వెంటనే నాకు చెప్పు. అట్టగేనమ్మా. అయ్యో, వాళ్ళు వచ్చేస్తున్నారే. అమ్మగారు, ఏమైంది మంగళ? వాళ్ళు వచ్చేస్తున్నారు అమ్మగారు.